వెల్కమ్ టు మెగా 9 టీవీ. మెగాస్టార్ రావాల్సిన టైంకి మాస్ మహారాజా వస్తున్నాడా? మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ మూవీతో నిరాశపరచడంతో విశ్వంబర మూవీపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విశ్వంబర వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య విశ్వంబర టీజర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర వాయిదా పడింది. సమ్మర్లో విశ్వంబర వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు విశ్వంబర వస్తుందనుకున్న డేట్ కు మాస్ మహారాజా వస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ రావటం లేదా, మాస్ మహారాజా వస్తున్నాడా? ఇది నిజమేనా? అసలు ఏమైంది? లెట్స్ వాచ్. విశ్వంబర చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేశారు. మరి విశ్వంబర థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అంటే మే 9న రిలీజ్ అని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ అద్భుత చిత్రం 1990లో మే 9వ తేదీన రిలీజ్ అయింది. సంచలన విజయం సొంతం చేసుకుంది. అయితే సెంటిమెంట్ గా అదే డేట్ కు విశ్వంబర విడుదల చేయాలి అనుకున్నారు, కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ మేకి వర్క్ కంప్లీట్ కాదని సమాచారం. అందుచేత విశ్వంబర రావటం లేదని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక విశ్వంబర రావటం లేదనే అదే డేట్ కు అంటే మే 9న మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర అంటూ వచ్చేందుకు రెడీ అవుతున్నారట. భాను భోగవరపు ఈ మూవీకి డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రవితేజ మరోసారి తన పవర్ ఏంటో చూపించబోతున్నాడు అనిపిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో డేట్ అనౌన్స్ చేయలేదు. త్వరలోనే మే 9న మాస్ జాతర రిలీజ్ అని ప్రకటిస్తారని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.